జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ రాత్రి ముగిసేలోపే ఈ దుర్గమ్మ మాటలు విను. నీ కోసంగా విజయ పతాకం ఎగరవేస్తాను. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ రోజున ఈ దుర్గమ్మ వాక్కు వినగలవు. అమ్మపై నమ్మకంతో ఆఖరి వరకు వినిచూడు. నువ్వు కూడా ఆనందంతో ఎగిరి గంతేస్తావు. సంతోషంలో ఒక గాలిపటంలా ఆకాశంలో ఎగిరేంత గొప్ప వార్తని నీ జీవితంలో జరిపించబోతున్నాను. అది కూడా పూర్తిగా నా ఆశీర్వాదంతో, అనుగ్రహంతో జరిపిస్తాను. ఈ దుర్గమ్మ అంటే నీకు నమ్మకం ఉంది కదా? అయితే విను తల్లి. ఈ దుర్గమ్మ శక్తి అనేది నీకు ఖచ్చితంగా పుష్కలంగా అందుతుంది. నీ అంతరంగ బలం నువ్వు వినగలిగితే ప్రతి హృదయం కూడా ఈ దుర్గమ్మ శబ్దంతో నిండిపోతుంది. నీ మనసులో ఏం కలిగినా, ఏ భయం వచ్చినా సరే, ఆదిలో అంతంలో నేనే ఉంటాను. అంతము నేనే, ఆది నేనే అయి ఉంటాను. ఈ మానవ జీవితం సుఖ దుఃఖాలతో కలిగి ఉంటుందమ్మా. ఇది నువ్వు నమ్మాల్సిందే. కష్టం మాత్రమే వస్తుంది అని అపోహలు అస్సలు ఉండకు. కష్టాల తర్వాత సుఖాలు కూడా వస్తాయి. దుఃఖం నీ హృదయాన్ని తడుపుతుంది. భయం నీ శ్వాసను తగ్గిస్తుంది. కానీ ఈ దుర్గమ్మని స్మరించుకో చాలు. శ్వాస కన్నా దగ్గరగా నేను నీ దగ్గరలోనే ఉంటాను. నీ మనసు భయంతో వణికినప్పుడు, ఈ ప్రపంచం నీకు వ్యతిరేకంగా కనిపించినప్పుడు, ఈ దుర్గమ్మ శక్తి నీ శక్తి సరిపోదన్న భావన వచ్చినప్పుడు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. భగవంతుడు నీకు తోడుగా ఉన్నారు. నీకు తోడుగా నిలుస్తుంది నీ శక్తి కాదు, నిన్ను నడిపిస్తున్నది ఈ దుర్గమ్మ శక్తి, భగవంతుడు. నువ్వు చేస్తున్న ఈ దుర్గమ్మ నామస్మరణ నీకు మంత్రంగా కాదు, ఒక బలమై అసలు స్వరూపంగా నిలుస్తుంది. ఒక్క క్షణం ఒక్కసారి స్మరించినా చాలు, అది నీ హృదయం లోపల వెలుగు నింపుతుంది. నీ యొక్క చింత అన్నీ శాశ్వతంగా దూరం అవుతాయి. నీకు కనిపించిన మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. అది ఈ దుర్గమ్మ స్వరూపమే. అది నువ్వే గుర్తిస్తావు. నీకు నేను రక్షణగా ఉంటాను. నీకు రక్షణగా ఉండలేకపోతే ఈ దుర్గమ్మ ఎందుకు చెప్పు? దుర్గమ్మని కొలిచి తలుస్తున్న నీకు ఎవరైనా సరే నేను రక్షణ కవచంలా ఉంటాను. నువ్వు నడవలేనటువంటి నేల వణికించే క్షణాలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. అంటే నువ్వు భయపడే క్షణాలన్నమాట. అలాంటప్పుడు భయపడకు. నా వద్ద రక్షణ అని ఒక్కసారి దుర్గమ్మని తలుచుకో. నీ శరీరానికి కాదు, నీ మనసుకి కూడా సంతోషం అనేది ఏర్పడుతుంది. అలానే నీ యొక్క చింతని, నీ యొక్క ప్రాణాన్ని అన్నీ కూడా కాపాడతాను. అలానే నీ యొక్క చింతని తొలగిస్తాను. కష్టం వచ్చినప్పుడు నీలోని దుర్గమ్మ అనే ఒక్క మాట ఎప్పుడైతే నీ నోటి వెంట పిలుస్తావో ఆ కష్టమంతా దూరం అవుతుంది. నీ ముందు నిలబడలేనంత కాలం కూడా నీపై దెబ్బలు, శిక్షలు అనేవి ఇతరులు వేస్తూనే ఉంటారు. వారి గురించి ఏమాత్రం పట్టించుకోకు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు కదా, తుఫాను ఎంతో శక్తిగా ఉండొచ్చు, కానీ ఈ దుర్గమ్మ నామం ఆ తుఫాన్ని ఆర్పివేయగలదు. అలానే ఈ దుర్గమ్మ నామస్మరణ నువ్వు స్మరిస్తున్నప్పుడు నాకు నువ్వు నమస్కారం చేస్తున్నట్టే. నీ జీవితంలో నువ్వు పడ్డ బాధలు అవి నీకు శాపాలు కాదు తల్లి. నీ జీవితంలో రానున్న కాలానికి నీ బలమనేది నీకు గొప్పగా కనపడుతుంది. లోకం నీలో ఉన్న దివ్య గుణాలను చూసి మాత్రమే నమస్కరిస్తుంది. కానీ నీలోని విలువను నువ్వే గుర్తించాలి కదా. మానవ జన్మ లభించడమే ఒక మహాయోగం. కేవలం పుట్టుకే కాదమ్మా, ఈ ప్రకృతితో కూడా నువ్వు చెయ్యి పట్టుకుని నడిచే అవకాశం, సత్యాన్వేషణ కోసం తప్పించే అవకాశం, నిన్ను నువ్వు తెలుసుకొని మంచి మార్గంలో నడవాలి. ఇదే నిజమైన సాధన. ఇది నీ యొక్క ధర్మం. నీకు ఈ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. నీ ప్రయాణాన్ని చూసి ఎప్పుడూ భయపడకు, బాధపడకు, వెనకడుగు వేయకు, భారం అనుకోకు. నీ బాధను భారం అనుకోకుండా దుర్గమ్మని స్మరించు. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ శక్తి నీకు లభిస్తుంది. నీ యొక్క ప్రార్థనలో భగవంతుడు, అలానే ఈ దుర్గమ్మ శక్తి, అలానే నా అక్క చెల్లెళ్ళైన సకల దేవతల ఆశీర్వాదం ఉంటాయి. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నా శక్తి నీకు అండగా ఉంది అని నువ్వు గ్రహిస్తావు, నమ్ముతావు. నువ్వు నన్ను స్మరిస్తూ ఉంటావు కదా, నేను నీ అడుగుల వెనక నడుస్తున్నానని అనుభవించు. నీ బాధలతో నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు, దుర్గమ్మ నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అని. ఇక ఆ పరీక్షలన్నీ నీ పతనానికి కాదమ్మా, నీ పరాక్రమాన్ని వెలికి తీయటానికి. అవి నీ గ్రహణాలు లాంటి కష్టాలను తుఫానులా ఆర్పటానికి నీ కన్నీటి శబ్దం మాత్రమే. ఎప్పటికీ నాలో ఇంకుతూ ఉండే ఒక భగవంతుడి పూజ అనేది చేస్తున్నావు కదా, ఆ పూజలో నీకు పుణ్యఫలం ఎక్కువ అవుతుంది. కన్నీటి అణువులో దాగి ఉండే ఈ తల్లి ఎప్పుడూ కూడా
నీ కన్నీటిని నేను తుడుస్తానులే. నేను తుడుస్తానే తప్ప బాధ అనేది ఉండనివ్వనమ్మా. బాధ వచ్చినా సరే అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే అని. నీ ఒక్క కన్నీటి చుక్క నిశ్శబ్దంగా జపంలా భావించు. నీ కన్నీటిని నీ బలహీనత అనుకోకు. అది నా వరకు నిన్ను తీసుకువచ్చే ఒక వాహనమని భావించు. నువ్వు భయమంటావు, కానీ భయం అనే దానికి స్వరూపమే లేదు కదా. అది నీ వెలుగును చూడలేని నీడ మాత్రమే. నీ లోపల వెలుగు పెరిగితే నీడ పడిపోతుంది. అలానే నీ స్మరణ లోతు పెరిగితే భయమే నీ ముందు నమస్కారం చేస్తుంది. ఈ మానవ జన్మని ఇచ్చాను అనే ఒక చిన్న వరం కాదు. శరీరం అనేది, మానవ జన్మ అనేది నీకు ఇచ్చిన గొప్ప వరం. సమయం తిరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం అలానే ఉంటావు. నీలోని ప్రతిమను బయటికి తీ తల్లి. నీకు వచ్చే కఠిన కష్టాలన్నీ కూడా శిక్షణగా మార్చుకో. అది నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేస్తుంది. నీకు వచ్చిన బాధ నిన్ను బలహీనం చేయడానికి కాదు, నీ మహోన్నత ఎంత బలముందో గుర్తు చేయడానికి. అదే రూపాంతరం. నన్ను ఒక్కసారి ధ్యానించినా నీ హృదయం ఆ యొక్క కష్ట సమయాన్ని దాటించేస్తాను. నీ విధినే మారుస్తాను. నీ జీవితాన్ని పునర్జన్మలా నీకు మళ్ళీ మళ్ళిస్తాను. భయపడకు. నీ అడుగులకు నేనే నేల, నీ శ్వాసకు నేనే నాదం. నీ కన్నీటికి కూడా ఈ దుర్గమ్మ అండగా ఉంటాను, అర్థంగా ఉంటాను. నీ ప్రయాణానికి వెలుగునిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనిపించినా నీ హృదయంలో నేను ఎప్పుడూ నిలిచి ఉంటాను. నీ లోపల నా రూపాన్ని నువ్వు గుర్తించినట్లయితే ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీలో భయం అనేది కరిగిపోతుంది. ఎవరూ వినని నిజం ఒకటి నీకు చెబుతాను తల్లి, శ్రద్ధగా విను. నా చూపు పడినా నీకు ఎలాంటి పాపాలు అంటవు. నా రక్ష అనేది నీకు ఎప్పుడూ కూడా వలయంలా ఉంటుంది. ఏ ఆయుధం ప్రయోగించినా పనిచేయదు. నిన్ను తాకాలనే చెడు అనేది నిన్ను తాకకుండా చేస్తాను. ఈ దుర్గమ్మని స్మరించిన నిన్ను క్షణంలోనే నీ ఊపిరిలో నేను ప్రవేశిస్తాను. భయపడకు. నీ యొక్క చీకటి అనే కష్టాలు ఇక తొలగిపోయాయి. ఇక నీ శక్తిని పరీక్షించే కాలం పూర్తిగా ముగిసిపోయింది. ఇక ఇప్పుడు నీకు రాబోయే కాలం విజయం. అవును తల్లి, విజయ సమయం. అది నేను నీకు ఇచ్చే వరం. నిశ్శబ్దంగా నేను నీ వెనక నడుస్తూ ఉంటాను. నా పేరును నువ్వు దిగులుతో పలికినా, సంతోషంతో పలికినా, కష్టంలో పలికినా సరే అది నీకు చిమ్మ చీకట్లు తొలగించి ప్రకాశవంతమైన వెలుగును నీ జీవితంలో జరిపిస్తాను. ఎందుకంటే నాలో కరుణ మాత్రమే ఉంటుంది. నా రూపం ఉగ్రరూపంగా ఉన్నా సరే నా కరుణ మాత్రం అమోఘం. నన్ను నువ్వు చూడగలిగితే అది నీకు వరంగా మారుతుంది. భయపడుకు తల్లి. ఎన్నో రోజుల నీ కోరికకు అతి త్వరలో తీరబోతుంది. ముగింపు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ దూరమవుతాయి. నీకు తోడుగా దుర్గమ్మ ఉంది. ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మని నువ్వు స్మరిస్తూ ఉండు చాలు. అలానే పూజిస్తూ తలుచుకుంటూ ఉన్నావు కదా, నా పూర్తి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా పుష్కలంగా ఉంటుంది. నీ కష్టాలు తొలగి నీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఇక ఏమాత్రం భయపడకు, తడబడకు, ఆవేశపడకు, అధైర్యపడకు. ఈ దుర్గమ్మ శక్తి నీలో ఉన్నంతకాలం ఏ చెడు శక్తి నిన్ను ఏమీ చేయలేదు. ఇక నీకోసంగా గెలుపుని నీ సొంతం చేయబోతున్నాను. అంటే ఇక నీకు సంతోషమేగా. ప్రశాంతంగా ఉండు బిడ్డ అని ఈరోజు దుర్గమ్మ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.